హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీ స్టార్ట్ చేద్దామా? రన్నింగ్ నోట్స్ రెడీగా ఉన్నారా? సో నేను కొంచెం బిజీ అవడం వల్ల లాస్ట్ 2-3 డేస్ కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది. బట్ మీ ప్రిపరేషన్ మాత్రం గ్యాప్ లేకుండా చూసుకోండి. సీజీఎల్ ఎగ్జామ్ చాలామంది బాగా రాస్తున్నారని నాకు చెప్తున్నారు. ఎవరైతే ఫ్యూచర్లో సీజీఎల్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో నా బెస్ట్ విషెస్ ఎప్పుడు మీతో ఉంటాయి. వొకాబులరీ బాగా ప్రిపేర్ అవ్వండి. గ్రామర్ రూల్స్‌ని బాగా రివైజ్ చేసుకోండి. చిన్న చిన్న జంబుల్ స్టేట్మెంట్స్ క్లోజ్ టెస్ట్‌లో నెగెటివ్ మార్క్స్ రాకుండా చూసుకోండి. కొన్ని క్వెషన్స్ ట్రిక్కీగా ఉంటున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఎగ్జామ్ సెంటర్‌కి ఇన్ టైమ్ వెళ్ళండి. ముఖ్యంగా ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి గణేష్ చతుర్థి చాలా ట్రాఫిక్ జామ్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు ఎగ్జామ్ సెంటర్‌కి ముందు వెళ్ళండి. సెప్టెంబర్ 12 హిందూ న్యూస్ పేపర్‌లో ఈరోజు మనం వొకాబులరీ చూద్దాము. శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్దాం. ఇక మీరు రన్నింగ్ నోట్స్ మొదలుపెట్టండి. అసర్ట్ అంటే ఏదైనా ఒక విషయాన్ని బలంగా చెప్పడాన్ని అసర్ట్ అంటాము. అసర్ట్ అంటే కన్ఫర్మ్ అని రాయండి. ఏదైనా ఒక విషయాన్ని బలంగా చెప్పడాన్ని అసర్ట్ అంటాం. కన్ఫర్మ్, ఎష్యూర్ అని కూడా రాయొచ్చు. ఇది ఇంపార్టెంట్ వొకాబులరీ. ఇక తర్వాత ఓవర్ సైట్ అనే ఒక వొకాబులరీ వచ్చింది. ఇందులో 2 రకాల మీనింగ్స్ రావచ్చు. ఒక మీనింగ్ ఎలా ఉంటుందంటే ఫెయిల్యూర్ అన్న మీనింగ్ ఉంటుంది. ఇంకో మీనింగ్ ఎలా ఉంటుందంటే దేన్నైనా దగ్గరుండి బాగా చూసుకోవడం అంటాం కదా! సూపర్వైజ్ అంటాం కదా! సూపర్వైజ్ అన్న మీనింగ్ కూడా రావచ్చు. మీరు 2 రాసుకోండి. ఓవర్ సైట్ అంటే ఫెయిల్యూర్ అని రాయండి. సూపర్వైజ్ అని కూడా రాయండి. ఇక ఇవేడ్ అంటే ఏదైనా ఒక పని ఇష్టం లేకపోతే మనం ఏం చేస్తాము? ఆ పని చేయకుండా తప్పించుకుంటాం. దాన్ని ఇవేడ్ అంటాం. సింపుల్‌గా చెప్పాలంటే ఇవేడ్ అంటే అవాయిడ్ అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఇక ఎలి అంటే ఎవరమ్మా? మిత్రుడు, ఫ్రెండ్. కోయిలేషన్ అంటే మిత్రుత్వం, ఎలియన్స్. కోయిలేషన్ అంటే మిత్రుత్వం, ఎలియన్స్. యాక్చువల్‌గా ప్రోయాక్టివ్ అన్నదానికి రకరకాలుగా చెప్పచ్చు. నేను మీకు బోల్డ్ అని చెప్తాను. చాలా ధైర్యంగా బోల్డ్. సో, బోల్డ్ అని రాసుకోండి. ఇక డెలిబరేషన్స్ అంటే తెలుసు కదా అందరికీ కూడా. డెలిబరేషన్ అంటే ఏదైనా విషయం గురించి లోతుగా, జాగ్రత్తగా ఆలోచించడం. సో, రాసుకోండి. డెలిబరేషన్ అంటే కేర్‌ఫుల్లీ థింకింగ్ అబౌట్ సంథింగ్. డెలిబరేషన్ కేర్‌ఫుల్లీ థింకింగ్ అబౌట్ సంథింగ్. దేని గురించైనా లోతుగా ఆలోచిస్తే ఏమంటాం? డెలిబరేషన్ అంటాం. ఇక సూమోటో అనేది మనం పాలిటీలో ఎక్కువ వాడుతూ ఉంటాము. ఇది జ్యుడిషియరీ లాంగ్వేజ్‌లో కూడా వాడతాం. సూమోటో అంటే వాలంటరీగా ఏదైనా ఒక బాధ్యత తీసుకోవడం. సో, సూమోటో అంటే రాసుకోండి. వాలంటరీలీ టేక్ అప్ సమ్ రెస్పాన్సిబిలిటీ. వాలంటరీలీ టేక్ అప్ సమ్ రెస్పాన్సిబిలిటీని సూమోటో అంటాం. అండర్ టోన్ అంటే తెలుగులో గుసగుసలు అంటాం చూసామా? నా గురించి వాళ్ళు గుసగుసలు మాట్లాడుకుంటున్నారు అంటామే, దాన్నే అండర్ టోన్ అంటాం. మీరేం రాస్తారు? మర్మర్ అని రాయండి. లేదు మీకు విస్పర్ అన్న వర్డ్ తెలిస్తే విస్పర్ అని రాయండి, పర్వాలేదు. ఓవర్ ఆర్కింగ్ అంటే కంప్లీట్, మొత్తం. ఓవర్ ఆర్కింగ్ అంటే కంప్లీట్, మొత్తం. అన్‌మిస్టేకబుల్ అంటే దాన్ని మనం తప్పు పట్టవలసిన అవసరం లేదు. సో, అన్‌మిస్టేకబుల్ అంటే కాంట్ బి బ్లేమ్డ్ అని రాయండి. అన్‌మిస్టేకబుల్, కాంట్ బి బ్లేమ్డ్. ఎన్విసేజ్ అంటే దేని గురించైనా మనం ప్రెడిక్ట్ చేయడం. ఏ విషయం గురించైనా మనం భవిష్యత్తులో జరిగే ఏదైనా విషయం గురించి ప్రెడిక్ట్ చేయడాన్ని ఏమంటామంటే ఎన్విసేజ్ అంటాము. ప్రెడిక్ట్ అని రాసుకోండి. పోస్చరింగ్. యాక్చువల్‌గా పోస్చరింగ్ అంటే ఏంటో రాసుకోండి. బిహేవియర్ దట్ ఈస్ ఇంటెండెడ్ టు ఇంప్రెస్ అదర్స్. అవతల వాళ్ళను ఇంప్రెస్ చేయడానికి మనం ఒకలాగా బిహేవ్ చేస్తే దాన్నే పోస్చరింగ్ అంటాం. రాసుకోండి. బిహేవియర్ దట్ ఈస్ ఇంటెండెడ్ టు ఇంప్రెస్ అదర్స్. ఆల్మోస్ట్ దానికి దగ్గరగా ఉన్న సినోనిమే రెటోరిక్ కూడా రాసుకోవచ్చు. రెటోరిక్ అని కూడా అదే రాసుకోండి. రెటోరిక్ కూడా ఏం రాసుకుంటారంటే బిహేవియర్ దట్ ఈస్ ఇంటెండెడ్ టు ఇంప్రెస్ అదర్స్ అని రాసుకోండి. పాజిటివ్‌గా చెప్పాలంటే రెటోరిక్ అంటే బాగా అందంగా మాట్లాడడం. ఓకేనమ్మా? క్రాక్ డౌన్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే దేన్నైనా కూడా తొక్కి పారేయడాన్ని క్రాక్ డౌన్ అంటాము. రిమూవ్ అని రాసుకోండి, పర్వాలేదు. క్రాక్ డౌన్ అంటే రిమూవ్ అని రాసుకోండి, పర్వాలేదు. ఇలా ఇంక మనం చూసుకుంటూ వెళ్తున్న కొద్దీ తర్వాత బ్యాక్డ్ బై అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. బ్యాక్డ్ బై అంటే రాసుకోండి సపోర్ట్ చేయడం. అన్‌లీష్ అంటే ముందుకి దూసుకు వెళ్ళిపోవడం అనమాట. మూవ్ అని రాయండి. అన్‌లీష్ అంటే మూవ్ అని రాయండి. రిలీజ్ అని కూడా రాయొచ్చు. ఇంగ్లీష్‌లో ఒక మోటివేషనల్ ప్రోవర్బ్ ఉంటుంది. అన్‌లీష్ యువర్ పొటెన్షియల్ అంటాం. ఏమంటామంటే అన్‌లీష్ యువర్ పొటెన్షియల్ అంటే ముందుకి ధైర్యంగా దూసుకెళ్ళిపోవడాన్ని అన్‌లీష్ అంటాం.
ఇన్‌సైట్ అంటే ఎవరినైనా కూడా రెచ్చగొట్టడాన్ని ఇన్‌సైట్ అంటాము. ఇన్‌సైట్ అంటే ఎవరినైనా కూడా రెచ్చగొట్టడం, అవతల వాళ్ళలో కోపాన్ని తెప్పించడాన్ని ఏమంటామంటే ఇన్‌సైట్ అంటాం. ఇన్‌సైట్ అంటే రాసుకోండి ప్రొవోక్ అంటాం. ఏమంటాము? ఇన్‌సైట్ అంటే రాసుకోండి ప్రొవోక్ అంటాం. ఇక మీ అందరికీ బాగా తెలిసిన వొకాబులరీ ఇదేమి కష్టమైన వర్డ్ ఏం గాదు. ర్యాపిడ్ అంటే చాలా ఫాస్ట్. ర్యాపిడ్ అంటే ఏంటమ్మా? చాలా ఫాస్ట్. చాలా స్పీడ్‌గా అని కూడా అంటాం. ర్యాపిడ్ అంటే వెరీ ఫాస్ట్ లేదా వెరీ స్పీడ్ అని కూడా అంటాం. ఇక రివోక్ చేయడం అంటే రద్దు చేయడం అమ్మ. క్యాన్సిల్ చేయడం. నాన్న సీజీఎల్ రాసే వాళ్ళే కాదు, బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళే కాదు, ఎవరికైనా వొకాబులరీ ఇంపార్టెంట్. రన్నింగ్ నోట్స్ రాసుకోండి. రివోక్ అంటే రద్దు చేయడం, క్యాన్సిల్ చేయడం అంటాం. లెజిటమసీ అంటే యాక్చువల్‌గా చట్టబద్ధత అంటాం. మీకు తెలుసో లేదో తెలుగులో చట్టబద్ధత అంటాం. అంటే లీగల్ రైట్. చట్టపరంగా హక్కు. ఇక క్లింగ్ ఆన్ టు అంటే అర్థం ఏంటంటే హోల్డ్ అని రాయండి. హోల్డ్ సంథింగ్ విత్ డిఫికల్టీ కష్టంగా దేనైనా పట్టుకోవడాన్ని క్లింగ్ ఆన్ టు. హోల్డ్ సంథింగ్ విత్ డిఫికల్టీ దేన్నైనా కూడా కష్టంగా పట్టుకొని ఉండడాన్ని క్లింగ్ ఆన్ టు అంటాం. హోల్డ్ సంథింగ్ విత్ డిఫికల్టీ. అలా ఈరోజు మన శ్యామ్ సాస్ వొకాబులరీలో చాలా వొకాబులరీ మనం నేర్చుకోవడం కంప్లీట్ అయింది. ఐ హావ్ డన్ మై టాస్క్. వాట్ అబౌట్ యూ? ఈరోజు నేను చెప్పిన వొకాబులరీలో ఒక 3 వర్డ్స్‌ని మీకు వర్డ్స్ ఆఫ్ ద డేగా ఇస్తాను. వాటితో ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో వాటిని మీరు మెసేజెస్‌గా చేసి కామెంట్ సెక్షన్‌లో పంపండి. ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద డే ఏంటంటే రివోక్. రివోక్ అంటే ఏం చెప్పాను? క్యాన్సిల్ చేయడం అని చెప్పాను. రద్దు చేయడం అని చెప్పాను. సో, రివోక్‌తో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్‌ని తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఇక తర్వాతొచ్చి సెకండ్ వొకాబులరీ ఏంటంటే అన్‌లీష్. అన్‌లీష్ అంటే ముందుకు వెళ్ళిపోవడం, రిలీజ్ అవ్వడం, రిలీజ్ చేయడం అని కూడా వస్తుంది. అన్‌లీష్‌తో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తయారు చేయండి. కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జాంపుల్స్ పంపిస్తున్నారు. ఐ యామ్ వెరీ హ్యాపీ టు సీ దోస్ ఎగ్జాంపుల్స్. కొంతమంది ఎగ్జాంపుల్స్ పంపుతున్నా కూడా మిస్టేక్స్ వస్తున్నాయి. సో, మీరు ఆ వొకాబులరీతో ఎగ్జాంపుల్ రాసే ముందు ఒక్కసారి ఆ వొకాబులరీని గూగుల్‌లో స్టడీ చేయండి. ఆ వర్డ్ ఎలా వాడాలో కరెక్ట్‌గా నేర్చుకోండి. ఇక థర్డ్ వొకాబులరీ ఏంటంటే పాశ్చరింగ్ గుర్తుందా? అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనం బిహేవ్ చేస్తే దాన్ని పాశ్చరింగ్ అంటాం. ఈ 3 వర్డ్స్‌తో 3 బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో ఫాస్ట్‌గా మెసేజ్ చేయండి. ఈరోజు వొకాబులరీ క్లాస్ ఎండ్ అయింది. నెక్స్ట్ శ్యామ్ సాస్ వొకాబులరీ క్లాస్‌లో మళ్ళీ మీట్ అవుదాము. రన్నింగ్ నోట్స్ రాసుకోండి. బాగా ప్రిపేర్ అవ్వండి. ఏ నోటిఫికేషన్‌ని మిస్ చేయకుండా రిలీజ్ అయ్యే ప్రతి నోటిఫికేషన్‌ని మీరు అప్లై చేసి బాగా హార్డ్ వర్క్ చేయండి. కమిట్మెంట్‌తో మీరు పనిచేస్తే సక్సెస్ కొంచెం లేట్ అయినా రావడం మాత్రం పక్కా.